కలలు కనండి సాకారం చేసుకోండి అనే మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి విలువైన మాటలు విద్యార్థులకే కాదు ప్రభుత్వాలకు కూడా వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్ కు అత్యాధునిక హై స్పీడ్ బుల్లెట్ రైలు మంజూరవడం పాలకుల దూరదృష్టికి, ప్రజల అవసరాలపై ఉన్న అవగాహనకు తగిన ప్రతిఫలం. దీన్నే విజన్ అంటారు. ఈ ప్రాజెక్టు ఏపీకి చేరువవడం కేవలం ఒక రవాణా మార్గం కాదు, అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ, పర్యాటక పారిశ్రామిక అభివృద్ధి, రాజధాని అమరావతికి ప్రత్యేక గుర్తింపు లభించే మార్గం. ఇది రాష్ట్ర అభివృద్ధికి వేగం, ప్రజల ఆశలకు మార్గం, భవిష్యత్తు భారతానికి దిశానిర్దేశం చేసే శక్తివంతమైన సంకేతం. గుజరాత్ తర్వాత ఏపీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఎలా సాధ్యమైంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లారు? ఈ ప్రాజెక్టుకు ఎంత మేర ఖర్చు అవుతుంది? ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ హై స్పీడ్ బుల్లెట్ రైలు విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఏపీకి మరో శుభవార్త. రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైల్ మార్గాలపై ఓ క్లారిటీ వచ్చింది. 3 హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు వేరువేరు ప్రాజెక్టులుగా నిర్మించేందుకు మార్గం సుగమమైంది. మొదటిగా హైదరాబాద్ చెన్నై మార్గంలో 744.5 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఇందులో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, తడతో పాటు మొత్తం 8 స్టేషన్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్ రాకతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడం, పారిశ్రామిక అభివృద్ధికి బలమైన ప్రోత్సాహం లభించడంతో పాటు పర్యాటక రంగం వేగంగా ఎదుగుతుందనేది అంచనా. ముఖ్యంగా అమరావతి నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభించి రాజధాని అభివృద్ధికి ఇది ఒక మైలురాయి అవుతుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కేవలం రవాణా మార్గం కాదు, ఇది రాష్ట్రాల మధ్య సామరస్యం, అభివృద్ధి, భవిష్యత్తు భారతానికి వేగవంతమైన దిశ ఏర్పడుతుంది. ప్రత్యేకించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏపీ అభివృద్ధికి వేగం, ప్రజల ఆశలకు మార్గానికి సంకేతంగా నిలుస్తోంది. బుల్లెట్ రైల్ అనేది అత్యాధునిక హై స్పీడ్ రైలు వ్యవస్థ. ఇది గంటకు 300 నుంచి 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అత్యంత సురక్షితమైన రైలు వ్యవస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం జపాన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, దక్షిణ కొరియా, ఇటలీ, టర్కీ మరియు యుఎస్ వంటి దేశాల్లో బుల్లెట్ రైళ్లు నడుస్తున్నాయి. 2017లో భారత్, జపాన్ భాగస్వామ్యంతో ముంబై, అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 2027లో అందుబాటులోకొచ్చే క్రమంలో దక్షిణాది రాష్ట్రాల కేటాయింపులో భాగంగా ఏపీకి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు బుల్లెట్ ట్రైన్ రాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర అత్యంత కీలకమైంది. అభివృద్ధి పట్ల ఆయన దూరదృష్టి, కేంద్రంతో సమన్వయం, ప్రజల అవసరాలపై స్పష్టమైన అవగాహన వల్లే ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి చేరువైంది. మొదట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హైస్పీడ్ రైలు మార్గాల్లో ఏపీ జాబితాలో లేకపోయినా చంద్రబాబు ఢిల్లీ పర్యటనల్లో కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ అవసరాన్ని వివరించారు. విజన్ 2029 ప్రకారం ఏపీని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ని అమరావతి మీదుగా నడిపేలా కేంద్రం నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు అత్యంత ఖరీదైన మౌలిక సదుపాయాలుగా పరిగణించబడతాయి. దేశంలో తలపెట్టిన మొదటి హైస్పీడ్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వ్యయం అంచనా సుమారు 1,08,000 కోట్లుగా ఉంది. ఈ భారీ వ్యయాన్ని సమీకరించేందుకు భారత ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం, రైల్వే శాఖ కలిసి పనిచేస్తున్నాయి. ముఖ్యంగా జపాన్ ప్రభుత్వం 81% నిధుల్ని తక్కువ వడ్డీతో రుణంగా, అంటే 0.1% వడ్డీతో 50 సంవత్సరాల కాల పరిమితి కలిగిన రుణంగా అందిస్తోంది. మిగిలిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం, బడ్జెట్, రైల్వే శాఖ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సమీకరించేలా ప్లాన్ చేశారు. దీర్ఘకాలంలో ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు అధికంగా ఉండడంతో బుల్లెట్ ట్రైన్ రాక కోసం పలు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి.
బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ అనేది వెరీ డిఫరెంట్. ఈ ప్రాజెక్టును అమలు చేయడంలో ప్రస్తుతం ఉన్న రైలు మార్గాన్ని ఉపయోగించేందుకు వీలుండదు. వాటి వేగం 300 నుంచి 400 కిలోమీటర్ల మేర ఉండడమే ప్రధాన కారణం. కాబట్టి వాటికి ప్రత్యేకంగా నిర్మించిన ఎలివేటెడ్ లేదా అండర్ గ్రౌండ్ ట్రాక్లు అవసరం. ఇవి సాధారణ రైలు మార్గాల కంటే వెడల్పుగా, తక్కువ మలుపులు, అత్యధిక భద్రతా ప్రమాణాలతో నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది భారత రైల్వే శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఇక బుల్లెట్ ట్రైన్ కోచ్ల తయారీకి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. ఈ సంస్థ 2026 నాటికి దేశీయంగా తయారు చేసిన హైస్పీడ్ ట్రైన్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ రైలు నిర్మాణ వ్యయం, భూసేకరణ అంశాలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ కొన్ని కీలక వివరాలు వెలుగులోకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చెన్నై మైసూరు హైస్పీడ్ రైలు మార్గంలో ఏపీ భాగంగా చిత్తూరు జిల్లాలో 77 కిలోమీటర్లుగా మార్గం వెళుతుంది. ఇందులో పలమనేరు, బంగారుపాళ్యం వంటి ప్రాంతాలున్నాయి. ఈ మార్గంలో 41 గ్రామాల పరిధిలో భూసేకరణ జరుగుతోంది. దాదాపు 876 మంది రైతుల భూములు అవసరమవుతాయి. అందుకు సంబంధించిన సర్వేలు కూడా పూర్తయ్యాయి. రాళ్లు పాతే పనులు కూడా ప్రారంభించారు. భూమి విలువ, పరిహారం, పునరావాసం, పరిపాలనా ఖర్చులు కలిపి వందల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. చెన్నై మైసూర్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు కాగా ఏపీ భూభాగానికి సంబంధించి సుమారు 15 నుంచి 20,000 కోట్ల వ్యయమవుతుందనేది అంచనా. మొత్తంగా బుల్లెట్ రైలు నిర్మాణం ఒక బహుళ దశల, బహుళ వనరుల ప్రాజెక్ట్. చెన్నై హైదరాబాద్, బెంగళూరు హైదరాబాద్, బెంగళూరు చెన్నై బుల్లెట్ రైలు మార్గాల్లో ఆంధ్రప్రదేశ్కు కీలక ప్రాధాన్యత ఇవ్వబడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై ఎలాంటి చురుకైన చర్యలు లేకపోవడం, అమరావతి అభివృద్ధిపై నిర్లక్ష్యం, కేంద్రంతో సమన్వయ లోపం వంటి అంశాలు విమర్శలకు దారితీశాయి. నాటి జగన్ ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికల్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టులు ప్రాధాన్యత పొందలేదు. రాష్ట్రానికొచ్చే అవకాశాల్ని వినియోగించుకోలేదనేది విశ్లేషకుల అభిప్రాయం. అభివృద్ధి అనేది కేవలం నిర్మాణం కాదు, కేంద్రంతో సమన్వయం, ప్రాజెక్టులపై దృష్టి, ప్రజల అవసరాలపై స్పందన అన్నీ కలిసిన సమగ్ర దృక్పథం కావాలి. దాన్ని నాటి జగన్ ప్రభుత్వం అందుకోలేకపోయింది. కూటమి ప్రభుత్వం రాకతో బుల్లెట్ ట్రైన్ ఏపీకి మంజూరు దిశగా అడుగులు పడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్ని విజన్ 2029, అమరావతి అభివృద్ధి, దక్షిణ భారతదేశాన్ని కనెక్ట్ చేసే మల్టీ మోడల్ కారిడార్లుగా పరిగణిస్తూ కేంద్రంతో సమన్వయంగా ముందుకు సాగడంతో బుల్లెట్ రైలు కళ సాకారమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై ఏపీకి బుల్లెట్ రైలు అవసరాన్ని వివరించడం కారణంగానే తొలి దశ కింద 8 స్టేషన్లు రాష్ట్రానికి కేటాయించడం అమరావతి మీదుగా మార్గం నడిపే ప్రతిపాదనకు బీజం పడేలా చేసింది. భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గుజరాత్ రాష్ట్రానికి లభించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు ప్రతిబింబంగా నిలిచింది. ముంబై, అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు మార్గం 2017లో ప్రారంభమై జపాన్ సాంకేతిక సహకారంతో నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు 508 కిలోమీటర్ల పొడవుతో 2027లో ప్రారంభం కావచ్చని అంచనా. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని మెట్రో నగరాల ద్వారా కనెక్ట్ చేయాలన్న లక్ష్యంతో కొత్త బుల్లెట్ రైలు మార్గాల్ని ప్రతిపాదించింది. ముఖ్యంగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు, బెంగళూరు చెన్నై మార్గాలు ప్రాధాన్యతగా గుర్తించారు. అమరావతిని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనకు ప్రాథమిక ఆమోదం లభించింది. నిర్మాణం ప్రారంభమైన తర్వాత ప్రాజెక్టు పూర్తి కావడానికి సుమారు 6 నుంచి 8 సంవత్సరాలు పట్టనుంది. అంటే 2033, 2035 మధ్యలో ఏపీకి బుల్లెట్ రైలు అందుబాటులోకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక హైదరాబాద్ బెంగళూరు మార్గాన్ని 576.6 కిలోమీటర్ల పొడవుతో కర్నూలు, అనంతపురం, హిందూపురం మీదుగా సాగుతోంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టులతో ఏపీ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. బుల్లెట్ రైలు వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోంది. ఉదాహరణకు ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రయాణం 7 గంటల నుంచి 2 గంటలకు తగ్గనుంది. ఇది తక్కువ కాలంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు, వ్యాపార, పర్యాటక రంగాల అభివృద్ధికి మరియు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. ప్రయాణ సమయం తగ్గడం, నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదాయం పెరుగుతుంది. భవిష్యత్తులో ఇతర మార్గాల్లో బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టే సందర్భంలో కూడా ఇదే తరహా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారం, బహుళ వనరుల ద్వారా నిధుల సమీకరణ జరిగే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్కు బుల్లెట్ రైలు మంజూరవడంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి, కేంద్రంతో సమన్వయం కీలకంగా నిలిచాయి. సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రత్యేకంగా సమావేశమై అమరావతిని ప్రధాన నగరాలకు అనుసంధానించే హైస్పీడ్ మార్గం అవసరాన్ని వివరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్లమెంటరీ స్థాయిలో అభివృద్ధి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లో ఏపీకి 8 స్టేషన్లు కేటాయించబడటం, అమరావతి మీదుగా మార్గం నడిపే ప్రతిపాదనకు ఆమోదం లభించడం నేతల సమిష్టి సమన్వయంతో కూడిన వ్యూహాత్మక విజయం. నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణం 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, స్థానిక సమన్వయం, ప్రజల అవగాహన పెంపు వంటి అంశాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి రవాణా కనెక్టివిటీ, పెట్టుబడుల ప్రవాహం మరియు రాజధాని అభివృద్ధికి బలమైన ప్రోత్సాహం లభించనుంది. హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ బుల్లెట్ రైలు మార్గం అమరావతి మీదుగా సాగనుంది. ఈ మార్గంలో తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్లో 8, తమిళనాడులో 1 స్టేషన్స్ను నిర్మించనున్నారు. శంషాబాద్, నార్కెట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం లేదా కోదాడ మీదుగా అమరావతికి చేరుకొని అక్కడ్నుంచి గుంటూరు, చీరాల మీదుగా విజయవాడ, చెన్నై రైల్వే లైన్కు సమాంతరంగా చెన్నైకి వెళ్లేలా మార్గం రూపొందిస్తున్నారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం వంటి ప్రాంతాలు ప్రతిపాదిత స్టేషన్లుగా ఉన్నాయి. ఈ మార్గాలు పూర్తయితే నగరాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గనుంది. ఈ ప్రతిపాదనలు ప్రజల జీవనశైలిలో మార్పుకు దోహదపడే మార్గమనే చెప్పాలి. ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతి, కర్నూలు, అనంతపురం వంటి నగరాలు అంతర్జాతీయ స్థాయి రవాణా నెట్వర్క్లో భాగమవుతాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది ఏపీకి వరం. బహుళ ప్రయోజనాల్ని ప్రజలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రభావం చూపనుంది. ఇంజనీరింగ్, నిర్మాణ, నిర్వహణ రంగాల్లో వేలాది ఉద్యోగాలు, సాంకేతిక శిక్షణ కేంద్రాలు, విద్యాసంస్థలతో భాగస్వామ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఇది యువతకు ప్రత్యక్ష లాభం కలిగించే మార్గం. మొత్తంగా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కేవలం రవాణా మార్గం కాదు. ఇది పాలనా సమన్వయం, ప్రజల భాగస్వామ్యం, భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదిగా మారనుంది. బుల్లెట్ రైలు అనేది కేవలం రవాణా మార్గం కాదు. ఇది అభివృద్ధికి వేగం, ప్రజల ఆశలకు మార్గం. గుజరాత్ తర్వాత ఏపీకి ఈ ప్రాజెక్టు మంజూరవడం రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనం. అమరావతి మీదుగా పొరుగు ప్రాంతాలకు సాగే బుల్లెట్ మార్గం రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలపైకి తీసుకెళ్తోంది. చంద్రబాబు, పవన్ వంటి నాయకులు కేంద్రంతో సమన్వయంగా ముందుకెళ్లిన వ్యూహం వల్లే ఈ కల సాకారమైంది. ఇది కేవలం వేగం కాదు, ఏపీకి దిశ. ఇది కేవలం ప్రాజెక్టు కాదు, ఇది ప్రజల భవిష్యత్తు. కలలు కనండి, సాకారం చేసుకోండి అన్న కలాం గారి మాటలు ఇప్పుడు ఏపీ పాలకుల చేతుల్లో ఆచరణకొచ్చాయి. బుల్లెట్ వేగంతో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనకు నిదర్శనం.